ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క చేతుల్లోని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. కళ్ళు మూసుకొని ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదము కర్త, నీకు వందనాలు. నీ మాట నా తండ్రి అది విశ్వాసముతో మేము వినినట్లయితే దేనిలో నుండి దేనిలోనికి ప్రవేశిస్తామో అట్టి మాటలు ఇక్కడ మా కొరకు మీరు స్వయంగా తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినము గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మధ్యలో ఉన్నారు, మాలో ఉన్నారు. నీ నోటి నుండి పలికిన ఈ లేఖనాన్ని మీరు తీసుకొని సంఘమైన మాతోటి నీ యొక్క ఆత్మావేశంతో ప్రభువా ఈ లేఖనాలను తీసుకొని మాకు బోధించమని మీ చేతులకు ఈ లేఖనాలను అప్పగిస్తూ ఉన్నాం. నువ్వు పరిశుద్ధాత్ముడివి, ఆయా సర్వసత్యములోనికి నడిపించే దేవుడవు. మమ్మల్ని అందరినీ కూడా నీ సత్యములోనికి నడిపించి తద్వారా మేము మార్గమును జీవమును కనుగొనలాగిన సహాయము చేయము. ఈ దినము ప్రభువా మా చెవులను మా హృదయాలని నువ్వు చున్నతి చేసి వినగలే చెవిని గ్రహించే మనస్సును మాకిచ్చి దాని ద్వారా జీవించే శక్తిని బలాన్ని మాకు దయచేయము. మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక దాని ప్రకారం జీవించువారై ఉండులాగున అనే వాక్యం మాకు రాయబడినట్టుగా తండ్రి మాకు ఈ దినము సహాయము చేయము. ఇక్కడ నీ పిల్లలందరమైన మాతోటి ప్రభువా నీవే నాయన ఆత్మస్వరూపిగా ఉండి మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్. రైట్, చాలా మంచిది. ఇటు రీతిగా మనము కూర్చోవటము, గడిబిడి లేకుండా కొద్ది మందితోనైనా ఎంతో శ్రేష్టముగా మనం వాక్యం చెప్పుకోవటానికి మంచి అవకాశము ఉన్నటువంటి సమయం ఇది. పోయిన వారము మనము ఏమని చెప్పుకుని ఉన్నాము, వాక్యము ఏమి చూసాము గుర్తుందా? రేపటిని గూర్చి చింతింపకుడి. మనకున్న గొప్ప వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం ఏదైనా ఉన్నట్లయితే, లేకపోతే గొప్ప ఆదరణకరమైన మాట ఏదైనా ఉన్నట్లయితే ఏంటిదంట అది? రేపటిని గూర్చి చింత అన్నది పడకుడి. మీ తండ్రి పరలోకపు తండ్రి, మీకేం కావాలనో ఆయనకు బాగుగా తెలుసును కనుక మంచి ఈవులను నీకు ఇచ్చును అన్న దేవుని మాటను పోయిన వారం మనము నేర్చుకొని ఉన్నాం. హల్లెలూయా. దాన్ని మనం గ్రహించి ఉన్నాం. అంతేకాదు దేవుని యొక్క మాటలో నిశ్చయముగా అనే మాటను మనం స్వీకరించి ఉన్నాం. నిశ్చయముగా అనే మాటకు అర్థం ఏంటి?
మన యొక్క ప్రవక్త అయినటువంటి విలియం మరియన్ బ్రనమ్ గారు నిశ్చయముగా అంటే ఏంటిదంట, ఇంకా సంపూర్ణము, ఇంకా ఆ మాటకు కొసరన్నది లేదు, లేకపోతే ఇంకేదో అన్నది లేదు, సంపూర్ణముగా నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అట్టి మాటను మనము ఏం చేయాలి, మన హృదయంలోనికి గట్టిగా స్వీకరించాలి. నాకు ఇస్తానన్నాడు ప్రభువు, నిశ్చయముగానే నాకు వాగ్దానం చేశాడు, కాబట్టి నేనేం చేస్తా, ఆ మాటను నేను స్వీకరిస్తా. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి రేపటిని గూర్చి మనం చింతిస్తూ ఉంటాం. దేని కొరకు? ఆహారము కొరకు, ఇంకా బట్టల కొరకు, ఇంకా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, మూడే మనిషికి కావాల్సింది. వాటి గురించి మనం చింతిస్తూ ఉంటాం. కానీ ఆ చింత పడకు, నీకు సమస్తమును నేను దయచేయుదునని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనకు కావలసిన ఏమిటో ప్రభు స్పష్టంగా చెప్తాడు, నేను ఇస్తా. ఎందుకంటే మీరు ఎటువంటి వారు? దేవుని పిల్లలు, దేవుని కుమారులు, కుమార్తెలు. మీరు ఏదో పిచ్చుకొళ్ళు కాదు, లేకపోతే కాకులు కాదు, లేకపోతే ఏదో పక్షులు కాదు, జంతువులు కాదు, వాటికంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. కాబట్టి మీకు నేను తప్పక ఇస్తా, ఎందుకంటే మీ పరలోకపు తండ్రిని నేను. ఆమేన్, హల్లెలూయా. అటువంటి విషయాలు పోయిన వారంలో మనము చూసాం. సరే, అవన్నీ కూడా బాహ్య సంబంధమైనవి, ఈ శరీరానికి సంబంధమైనటువంటి ఆహారము, బట్టలు, వాటి గురించి ప్రభు స్పష్టంగా చెప్పాడు. నీకు ఏమేమి ఇస్తానంటున్నాడు? బాహ్య సంబంధమైన వాటిని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే ఈ ఆదివారము ఆత్మ సంబంధమైన వాగ్దానములు ఏమున్నాయో అవి కూడా మనము చూద్దాం. దేవుడు సమస్తాన్ని మనకు దయచేస్తానని చెప్పాడు. బట్ట ఇస్తా, కూడిస్తా, గూడిస్తా, నీరిస్తా, అన్నీ సమృద్ధిగా నేను ఇస్తా. కాబట్టి రేపటి గురించి నువ్వు చింత అన్నది పడకు అని మనకు ధైర్యమును, భరోసాను, చూడండి ఆదరణను ప్రభు మనకి ఇచ్చినట్టుగా పోయిన వారం మనం చూసాం. అది ప్రకృతి సంబంధంగా, లేకపోతే శరీరానికి కావలసినది, ఈ లోకంలో జీవించడానికి కావలసిన అన్నీ కూడా ఇస్తానన్నట్టుగా మనం చూసాం. మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనకి ఏమి ఇవ్వబోతున్నాడో ఈ దినము మనం కొన్ని లేఖనాలను పరిశీలించుదాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నది యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25లో. మళ్ళీ చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. త్వరగా చదవండి అమ్మా. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మాటల్లో మనకు ఏం గ్రహిస్తున్నాము? నిశ్చయము అనే మాటను మనం గ్రహిస్తూ ఉన్నాం. ఖచ్చితము, సంపూర్ణము అనే భావముతోటి నిశ్చయం అన్నది మనకు కనిపిస్తూ ఉన్నది. ఏం కలవారమంట? ఎక్కడికి దాటి ఉన్నామంట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఎప్పుడు మనం మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని తెలుసుకునేది ఈ వాగ్దానము మనకు ఎప్పుడు వర్తిస్తుంది? ఈ మాట మనం ఎప్పుడు సంపూర్ణము చేస్తుంది? ఆమేన్. విశ్వాసముంచువాడు.
ఎవరంట? మరణం నుండి జీవములోనికి దాటేది విశ్వాసము ఉంచువాడు. ఆమేన్. దేని యందు విశ్వాసము? ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట ఏంటిది? పరిశుద్ధ గ్రంథమే. ఇందులో రాయబడిన ప్రతి మాట ఆయనదే. సజీవుడైన దేవుని యొక్క వాక్యం ఇది. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఏం చదువుతున్నామో? మనము ప్రభువుతో మనం మాట్లాడుతూ ఉన్నాం, దేవునితో మనం సంభాషిస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మాట చదివి, లేకపోతే ఎవరైనా చదువుతుంటే ఈ మాట విని దాని యందు విశ్వాసం ఉంచితే ఏమవుతున్నాడంట? మరణములో ఉండి జీవములోనికి దాటి ఉన్నాడు, నిత్య జీవము కలవాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చూడండి, వాడు తీర్పులోనికి రాక, అంటే ఎత్తబడే గుంపులో వీడు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. తీర్పు ఎప్పుడు? చివరి పునరుద్ధానములో. మొదటి పునరుద్ధానంలో తీర్పు అన్నది ఉండదు. వాడు తీర్పులోకి రాక, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు మనం విశ్వాసం 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 అని ఎందుకు ఇంత గొప్పగా చెప్తా ఉన్నాము? కేవలం ఇక్కడ రాయబడిన ఒక బైబిల్ ఒక నార్మల్గా ఉండాలంటే ఒక పేజీ లేదా ఒక పుస్తకం ఇది. ఈ పుస్తకంలో రాయబడిన ఈ మాటలు అన్ని పుస్తకాలలో రాయబడి ఉంటా ఉన్నాయి. కానీ ఈ పుస్తకంలోని మాటలనే మనం ఎందుకు ఇంతగా విశ్వసిస్తున్నాం? హల్లెలూయా. ఇదేదో నార్మల్ పుస్తకము కాదు, ఇదేదో మనుషులు ఊహించి రాసినది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి రాయబడి ఉన్నది. ఆమేన్. ఇది సత్యమై ఉన్నది, ఇది నిజమై ఉన్నది. కాబట్టి ఈ మాటకు ఏమున్నది? అంత విలువ ఉన్నది, అంత శక్తి ఉన్నది, అంత బలము ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా స్వయంగా దేవుడు పలికాడు, దేవునిలో నుండి తన ప్రవక్తల ద్వారా పలికాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఎటువంటి అంట? దేవుడు స్వయంగా పలికిన మాటలు, దేవుడు తన ప్రవక్తలలో నుండి పలికిన మాటలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పలికిన మాట ఆయనదే, ఆయన తన ప్రవక్తలలో నుండి పలికిన మాట కూడా ఆయనదే. ఆమేన్, హల్లెలూయా. ఏ మాట కూడా తమ సొంత మాటలు ఇక్కడ రాయబడలేదు. అందుకే ఇది గొప్ప గ్రంథమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ప్రవక్తలలో నుండి పలికిన ఒక మాట ఎంత నిశ్చయం అంటే, ఎంత ఖచ్చితం అంటే, ఎంత సంపూర్ణం అంటే అది ఇంకా 100% జరిగి తీరుతుంది. ఎప్పుడు? ఆ మాట విని దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం, జరిగిన సంఘటన చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని మనం చూద్దాం. నయమాను అనే కుష్ఠరోగి ఉన్నాడు. ఎవరు? సైన్యాధిపతి. అతను ఎంతో బలము గలవాడు. చూడండి, సిరియా రాజుకున్నటువంటి సైన్యాధిపతి. హల్లెలూయా. బలము గలవాడు. కానీ ఏమున్నది అతనికి? కుష్ఠు ఉన్నది. ఎంత సైన్యాధిపతి అయినా, ఎంతగా బలము గలవాడైనా, ఎన్ని యుద్ధాలు చేసి జయించిన వాడైనా అతనితో కలిసి ఇంకొకరు తింటారా? ఒక ప్లేట్లో ఒక చెయ్యి అతన్ని, ఇంకొక చెయ్యి వేరే అతన్ని పెట్టి తినగలరా? ఎవరునూ ఆ విధంగా తినలేరు. కానీ
అటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? చూడండి, దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడికి వచ్చాడు? దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. దేవుని ప్రవక్త దగ్గరికి వస్తే ఆ యొక్క ప్రవక్తలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏమని మాట ఇస్తా ఉన్నాడు అతనికి? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు నీవు మునుగు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏ మందు లేదు, ఏ పూత లేదు, ఏ రసం లేదు, ఏ ఆకులు తీసి రసం రాసింది ఏమీ కాదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అదే విధముగా ఇప్పుడు చూడండి, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు ఎవరు? నిత్య జీవము కలవాడు. ఆయన మాట విని మనము ఈయన విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవం కలవారిమి. ఓ, ఎంత గొప్ప వాగ్దానం! ఒకసారి చూడండి. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తి మొదట సందేహించాడు, ఇదేంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఇదేదో మనుషులు రాసింది. నయమాను కూడా అనుకున్నాడు. ఆయన నోట నుండి ఏమొచ్చింది? యోర్దాను నదిలో 7 మార్లు నువ్వు మునుగు. ఇదేంది? ఈ మాట ఏంది? ఇంకా నన్ను పట్టుకొని నా గాయాన్ని చూసి, లేకపోతే నా కుష్ఠరోగిని చూసి దాని మీద ఏమన్నా ఔషధం పోస్తాడేమో, దాని మీద ఏదైనా లేపం వేస్తాడేమో, దాని మీద ఏదన్నా ఇంకా చూడండి అటువంటి ఏమన్నా మందు పూస్తాడేమో, ఈ విధంగా అనుకున్నాడు అతను. ఆ విధంగా చేస్తాడు అనుకున్నాడు అతను. కానీ ఇక్కడికి వచ్చాక అతను తలంచిన దానికి, అతను ఊహించిన దానికి, అతడు అనుకున్న దానికి వ్యతిరేకముగా మాట బయటకు వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనీసం అతను ముట్టుగా కూడా ముట్టలేదు, చూడకూడదు చూడలే. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు నువ్వు మునుగు, నీ కుష్ఠరోగము పోతుంది. హల్లెలూయా, దేవుని నోట నుండి వచ్చిన మాట. ఆ మాట విని అతను వెళ్ళి ఏం చేశాడు? మొదట సందేహించిన, మొదట కోపపడిన, మొదట ఆ మాటను హృదయపూర్వకముగా స్వీకరించలేకపోయినా, దేవుని మహిమ కలుగును గాక. కానీ ఏమనుకున్నాడు? చేసి చూద్దాం. నా దాసుడు కూడా చెప్తా ఉండే 1-2 మాటలు. అయ్యా, ఎందుకు నువ్వు కోపడతా ఉన్నావు? ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారం ఒకసారి నువ్వు మునిగి చూడరాదా? ఆ 7 మారులు లేదో మునిగి చూడరాదా? ఎందుకంటే ఆ ప్రవక్త గురించి నాకు తెలుసు. ఆయన ఎన్నిటినో ఇటువంటివి చేసి ఉన్నాడు. ఆయన మాట నువ్వు ఎందుకు కాదంటావు? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కాదంటావు? అప్పుడు ఆ మాట యందు విశ్వాసం ఉంచి వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునిగిన తర్వాతనే ఏమయ్యాడు? శుద్ధి కలిగినది. ఆమేన్. అతని యొక్క శరీరము పసిపిల్లల ఎంతటి మృదు యొక్క శరీరముగా ఉన్నదో అట్టి పసిపిల్లల లాంటి శరీరాన్ని అతను పొందుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది ఒక దృష్టాంతం. ఆ రాయబడిన సంఘటన, జరిగిన సంఘటన మనకిప్పుడు ఒక పాఠం. అది మనల్ని విశ్వాసములను పురికొల్పటానికి రాయబడినటువంటి సంఘటన. ఇప్పుడు నువ్వు కూడా విశ్వాసం ఉంచితే నిత్య జీవము కలవాడివి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఆషామాషి మాట కాదు. నీకు నిశ్చయంగా దయచేస్తాడంటే నిశ్చయంగా వస్తుంది, అంతే. ఇంకా దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ మాట యందు మీరు విశ్వాసం ఉంచాలి. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడిచ్చిన మాట యందు మనము విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాము? వాడు తీర్పులోనికి రాక. విశ్వాసం ఉంచేవాడు ఎట్లా అంట? తీర్పులోనికి కూడా
మొదటి రాకడలోనే, ఎత్తబడుటలోనే చూడండి, మొదటి పునరుద్ధానములోనే అతను ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా ఉంటా ఉన్నాడు. మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయం సంపూర్ణముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, తర్వాత 25లో ఏముందో చూడండి. 25లో ఏముంది? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించి, ఇదేంటిది? ఒక ప్రవచనం. వచ్చుచున్నదంటే ఏంటిది? అంటే రాబోయే రోజుల్లో జరగబోయేది, ముందు రోజులలో వచ్చేది అని అర్థం. హల్లెలూయా. నాన్న ఎవరు మాట్లాడద్దు చుట్టి. చూడండి, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది అంటే ముందు జరగబోయేది, ఇప్పుడే వచ్చి ఉన్నది. అదేంటిది? ఇప్పుడు వర్తమానం, ఇప్పుడు జీవిస్తున్న కాలము, ఇప్పుడు మన మధ్యలో ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. మళ్ళీ తర్వాత వినేవాళ్ళు ఏం చేస్తారంట? జీవిస్తారు. దేన్ని వింటారు? దేవుని కుమారుని శబ్దము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం? ఒకటి చూడండి, మృతులు దేవుని కుమారును శబ్దమును గడియ వచ్చుచున్నది అంటే తర్వాత వస్తుంది, ఇప్పుడే వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు జీవిస్తున్న దినాలలో చెప్తా ఉన్నాడు. అంటే అప్పుడు ఆయన మాట్లాడుతుంటే వింటా ఉన్నారు. బాగా గమనించాలి. ఇప్పుడే వచ్చినదంటే దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యొక్క కుమారుని శబ్దం అంటే ఏంటిది? ఆయన నోటి మాటలు వింటా ఉన్నారు. ఇప్పుడే వచ్చినదంటే అప్పుడున్న ప్రజలతోటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట వినిన వారందరూ, ఆ శబ్దంని వినిన వారందరూ ఏమయ్యారు? జీవములోనికి వెళ్ళారు. హల్లెలూయా. చూడండి, దానిని వినువారు అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు వినువారు జీవింతురు. ఇప్పుడు మనం వింటా ఉన్నాం. ఆ దినము నుంచి సువార్త ప్రకటించబడతా ఉన్నది. పెంతెకొస్తు దినాన్ని నుంచి సువార్త ప్రకటించబడతా ఉన్నది. అప్పటి నుండి వినువారందరూ ఏం వింటున్నాం మనము? యేసుక్రీస్తును గూర్చిన శబ్దము అంటే యేసుక్రీస్తును గూర్చిన మాటలు. దానిని వినువారందరూ జీవింతురు, మీతో నిశ్చయం అది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మృతులెవరు? యేసుక్రీస్తు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పాతాళములోనికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? మృతులు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడు, ఆ గడియ వచ్చుచున్నదని ఆయన చెప్పాడు, ప్రవచించాడు. ఆయన చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోనికి వెళ్ళి పాత నిబంధన పరిశుద్ధులకు ఆయన బోధ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దానిని విన్న వాళ్ళందరూ ఆయన ఏం చేశాడు? శరగబట్టుకొని వచ్చాడు. అంటే వారందరూ కూడా జీవించారు. యేసుక్రీస్తు బ్రతికి ఉన్న దినములలో ఆయన మాట వినిన వారు జీవించారు. దాని తర్వాత పెంతెకొస్తు దినా నుండి ఇప్పటి వరకు కూడా ప్రకటించబడతా ఉన్నది ఆయన మాట. ఆ శబ్దం వినిన వారందరూ నిశ్చయంగా జీవింతురని. కాబట్టి మాట వింటే మనం ఏమవుతున్నాము? తప్పకుండా జీవిస్తాం. మనకు నిత్య జీవం ఉన్నది, అందులో ఏ సందేహము లేదండి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప నిశ్చయము అనే మాటను మీరు పట్టుకోవాలి. దాని గురించి నేను ఇంత వాక్యాన్నించి చెప్తా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ముగ్గురికి అవకాశం ఉంది. చనిపోయిన వాళ్లకు ఆయన వెళ్ళి బోధ చేశాడు. ఆ మాట విన్న వాళ్ళందరూ ఏం చేశారు? ఆయనతోటి తిరిగి లేచారంటే జీవించారు.
ఆయన బ్రతికున్నప్పుడు ఆయన బోధ చేశాడు. ఎంతోమంది ఆయన యందు విశ్వాసం ఉంచారు, వారందరూ కూడా జీవింతురు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి ఆయన ఆరోహణమైన తర్వాత పెంతెకొస్తు దినాన్ని నుంచి సువార్త ప్రకటించబడతా ఉంటే ఆ యేసుక్రీస్తు యొక్క వాక్యము, యేసుక్రీస్తుని గురించిన శబ్దం అంటే వాక్యము ప్రకటించబడతా ఉంది. దానిని వినిన వారందరూ జీవింతురు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిశ్చయం అనేది మనకు ఉన్నది, సంపూర్ణమైన వాగ్దానం అనేది మనకు ఉన్నది, సంపూర్ణమైన భరోసా అనేది మనకు ఉన్నది. ఇందులో ఇంక డౌట్ అన్నది ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఒకటొకటి మనం చూసుకుంటూ పోదాం. చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 33. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చూసాము? నువ్వు జీవిస్తావు నిశ్చయముగా, నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు, తీర్పులోనికి కూడా నీవు రావు మాట వింటే. హల్లెలూయా. ఆ మాట ఏమైనదంట? ఆహారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే శరీరానికి ఏం కావాలి? ఆహారం. ఆహారం తింటేనే నువ్వేం చేస్తావు? జీవించగలవు. త్రాగితేనే నీవు జీవించగలవు. ఇప్పుడు చూడండి, అదే వస్తుంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరానికి, ఆత్మ సంబంధమైన మనస్సుకు, ఆత్మ సంబంధమైన పురుషునికి ఏం కావాలంట? ఏం కావాలి? ఆ ఆహారము కావాలి. హల్లెలూయా. చూడండి, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏది దేవుడు అనుగ్రహించే ఆహారము? హల్లెలూయా. లోకానికి జీవం నిచ్చేది ఏంటిది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే నిజమైనటువంటి ఆహారం, అది నిశ్చయం, అది సంపూర్ణం. కాబట్టి ప్రభు ఏం చెప్తామంటే మనకు, దాని కొరకు మీరు కష్టపడండి. అంటే దేవుడు అనుగ్రహించు ఆహారం కొరకు కష్టపడుడి. క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడకుడి. ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి పంపిస్తూ ఉండంటే దేవుడు పరలోకము నుండి. మన్నాను ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకము నుండి. ఇప్పుడు చూడండి 6:51 వచనం చదవండి. అదే అధ్యాయంలో 51 వచనం చదవండి. ఆమేన్. ఆపయ పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారము. ఎవరు? ఏంటిది ఆహారం అంటే? ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మళ్ళీ ఇక్కడ ఏమొస్తా ఉన్నది? వాడెల్లప్పుడూ జీవిస్తాడు. మన్నా తిన్నగానే వాళ్ళు జీవించలేకపోయారు. ఈ లోకపు పంటనంతటి మనం తింటున్నా మనం ఎల్లప్పుడూ జీవించలేము. బాగా గమనించాలి. వారికి పరలోకం నుండి మన్నా వచ్చినా వారు నిరంతరము జీవించలేరు. ఈ లోక సంబంధమైన ఆహార పంటలన్నీ మనం తింటున్నా మనం నిరంతరము జీవించలేము. కానీ ఏమి తింటే నిరంతరం జీవిస్తాము? పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆమేన్. అది దేవుడు అనుగ్రహించు ఆహారము. అది ఏంటిదయ్య అంటే యేసుక్రీస్తే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదేంటిదంట? ఎవరు ఆహారము? గట్టి చెప్పాలి. ఎవరు ఆహారము? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు
జీవము కొరకైన నా శరీరమే. ఏంటిదంట? నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరమేనంట, దాన్ని మనము తినాలి అంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ చూడండి, కాబట్టి ఆయన చెప్తాను, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఆమేన్. హల్లెలూయా. అదే ప్రభు మనకు ప్రత్యక్షపరిచి రొట్టె ద్రాక్షరసముగా మనకు ఆయన ఇచ్చాడు. దానిని మనం ఏం చేస్తా ఉన్నాము? ఆ మాట విని ఆ జీవాహారమైన యేసుక్రీస్తును, ఆయన శరీరము అనే రొట్టె, ఆయన రక్తము అనే ద్రాక్షరసాన్ని మనము తింటా ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతున్నాము? నిత్య జీవము లేదా ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ 58 చదవండి మాకు. 58 వచనం. ఇదే పరలోకముడు దిగి వచ్చిన ఆహారము. కాదు, ఒక్క నిమిషం ఆపండి. చూడండి, ఈ యొక్క మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి. ఎవరు పంపించారు? దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. పితరులు అంటే మనకు ముందున్నవారు, లేకపోతే దేవుని ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కనాను దేశంలో నుండి, ఈజిప్ట్లో నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, కానీ ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఏం చూసాము? నిజమైన ఆహారం. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? నిజమైన ఆహారం. ఇప్పుడు మనం ఆదివారము ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఏం చేస్తున్నాము? నిజమైన ఆహారాన్ని భుజిస్తున్నావు, నిజమైన జీవజలాన్ని నువ్వు త్రాగుతున్నావు. అది నీకు తెలియకపోవచ్చు, ఈ శరీరానికి నీకు తెలియకపోవచ్చు, కానీ దాన్ని నువ్వు విశ్వాసం ఉంచటం వలన ఏమవుతా ఉన్నావు? విశ్వాసం ఉంచటం వల్ల ఏమవుతా ఉన్నావు? నిత్య జీవాన్ని నువ్వు కలిగి ఉంటా ఉన్నావు, ఎల్లప్పుడూ జీవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళ పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాక్యం దానిలాగా ఉంటుందని నువ్వు అనుకోవచ్చేమో, అటువంటిది కాదు. ఇది నిజమైన ఆహారము. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమేన్. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది కూడా ఎటువంటి మాట అంట? సంపూర్ణమైన మాట, ఇక తిరుగులేనటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 51 తీసుకోండి. ఈ మాటలన్నీ మనం గమనించుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51. ఒకడు నా మాట గైకొనిన ఎడల. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? ఏం చెప్తా ఉన్నాడు? ఒకడు నా మాట గైకొనిన ఎడల. గైకొనటం అంటే ఏంటి? వినటము కాదు, వినటము కాదు. గైకొనటము అంటే లోపటికి తీసుకోవటము. ఇప్పుడు చూడండి, నీకు ఒక మందు ఇస్తాడు డాక్టర్, దాన్ని నువ్వు చూసినంత మాత్రాన నీ యొక్క రోగం ఏమైనా పోతుందా? అది ఎప్పుడు తయారు చేసిర్రో నీకు తెలుసు, దాని మీద ఉంటుంది, చదువుతావు. ఎప్పటికి ఎక్స్పైరీ డేట్ ఉందో నువ్వు చదివి దాన్ని తెలుసుకుంటావు. ఏ కంపెనీ తయారు చేసిందో నీకు ఆ బాటిల్ మీద ఉంటుంది, చదివి తెలుసుకుంటావు.
ఎన్నిసార్లు రోజుకు త్రాగాలో అన్నది నువ్వు దాని మీద ఉంటుంది, అది కూడా చదువుకుంటావు. అందులో ఏ ఏ మందు ఉందో దాని మీద రాసి ఉంటుంది, అవి కూడా నువ్వు చదవగలవు. అంత మంచిగానే ఉన్నది, బాటిల్ అంతా చక్కగా ఉంది. ఆ బాటిల్ నువ్వు తీసుకొని వచ్చి, ఆహా చాలా మంచి బాటిల్ డాక్టర్ నాకు ఇచ్చాడు అని నువ్వు అక్కడే టేబుల్ మీద పెట్టుకున్నావు అనుకో, నీ రోగం పోద్దా, నీకున్నటువంటి అలసట పోద్దా? కానీ ఎప్పుడు పోతుంది? దానిని గైకొనుటే. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని నువ్వు లోపలికి స్వీకరిస్తే అప్పుడు అదేం చేస్తుంది? తన పనిని అది చేస్తుంది. హల్లెలూయా. ఆ మందును నీ కడుపులోనికి నువ్వు గైకొనటం వలన, అంటే స్వీకరించటం వలన, త్రాగటం వలన, అప్పుడు అది నీ కడుపులోకి పోయి మందు యొక్క ప్రభావాన్ని, దాని పనిని అది ప్రారంభించి నీకు స్వస్థతను ఇస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదేవిధంగా చూడండి, ఎప్పుడు మరణము పొందడు? మాటను గైకొనిన ఎడల. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నయమాను పొందుకున్నాడు? మాటను గైకొనినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇది నిశ్చయము. మీరు ఇది గుర్తుపట్టుకోవాలండి. ఏంటిదంట అది? నిశ్చయము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మాటను, యేసుక్రీస్తు యొక్క మాటను ఎందుకు మనము గైకొని మనం ఏం చేస్తా ఉన్నాము? ఈ లోక సంబంధము కాకుండా పరలోక సంబంధములుగా మనం ఎందుకు మసలుకుంటా ఉన్నాం? ఇంకా చెప్పాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో నష్టపోతున్నాం మనం ఈ లోకంలో. క్రైస్తవునిగా ఉండటము ఎంతో నష్టపోవాల్సిన విషయం. వాళ్ళలాగా మనం సులువుగా అబద్ధమాడి సంపాదించుకోలేం. వాళ్ళలాగా మనం సులువుగా ఏదేదో చెప్పి మాయమాటలు చెప్పి మనం ఏదో చేయలేం. చూడండి, జీవించడానికి అనేకమైన సులువైన మార్గాలు వేరే వాళ్ళకు ఉంటాయి, కానీ ఒక క్రైస్తవుడికి జీవించడానికి అనుకూలమైన మార్గాలు ఉండవు. ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చూస్తాడు? మాటను గైకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకము క్రైస్తవుడికి నివసించడానికి తగిన స్థలముగా ఇప్పుడు లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడున్న లోకము క్రైస్తవుడికి జీవించడానికి తగిన స్థలముగా లేదండి. మనం ఎన్నోసార్లు మోసపోతూ ఉన్నాం. ఏదేదో చెప్పి మన నుంచి తీసేసుకుంటూ ఉంటారు. చూడండి, కనుకనే స్థలం అన్నది సరి అయినది కాదు. దేవుని మహిమ కలుగును గాక. కానీ మనము దేవుని మాటను గైకొనటం వలన ఏమవుతుందంట? మరణము పొందడు. ఏ మరణము? ఈ శరీరానికి సంబంధించిన మరణము కాదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మరణము పొందడు. అగ్ని గుండములోనికి అతడు పడవేయబడడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాయబడిన మాట, పరిశుద్ధ గ్రంథము, ఒక్కొక్క మాట జీవము కలది, ఒక్కొక్క లేఖనము శక్తి కలది అని మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 10వ అధ్యాయము 10వ వచనం, సేమ్ అధ్యాయములో 10వ అధ్యాయము, సేమ్ సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును. ఆమేన్. హల్లెలూయా. ఏం కలగాలంట గొర్రెలకు? మనమందరం ఎవరమే? గొర్రెలం. ప్రభువు గొర్రెల కాపరి. మనలందరినీ ఆయన గొర్రెలుగా పోల్చాడు. గొర్రె స్వభావం అంటే ఏంటిది? తన కాపరినే వెంబడించేవారు, తమ యొక్క కాపరి యొక్క స్వరమునే
వినేవారు. మరి ఏ యొక్క స్వరాన్ని అవి వినవు, వాటిని వెంబడించవు. హల్లెలూయా. గొర్రెల నిజమైన గొర్రె యొక్క స్వభావం అది. తన కాపరి స్వరమును అవి గుర్తుపట్టును. కాపరి పిలిచినప్పుడు అవన్నీ లేచి పరిగెత్తుతాయి. కాపరి వెనక అవి నడుస్తవి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు కాపరి ఎక్కడికి తీసుకెళ్తాడు? పచ్చిక బయళ్ళ చెంతకు, శాంతికరమైన జలముల చెంతకు. హల్లెలూయా. పచ్చిక బయళ్ళు అంటే ఏంటిది? జీవం. శాంతికరమైన జలములు అంటే ఏంటి? మంచి నీళ్లు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? అది సమృద్ధిగా కలుగుటకును. ఏది? జీవము సమృద్ధిగా కలుగుటకు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఇంకా చూడండి, అయ్యా నేను నిత్య జీవాన్ని కొంతకాలం నేను పొందుకున్నాను, ఇప్పుడు పోగొట్టుకున్నానేమో అన్నది కాదు. లేకపోతే ప్రభు కొంతకాలం నిత్య జీవం ఇచ్చి ఆ తర్వాత దాన్ని తీసేస్తాడేమో అన్నది కాదు. ఆయన మాటను నువ్వు గైకొనిన ఎడల ఏమున్నదంట? నీకు నిత్య జీవం ఉన్నది, సమృద్ధిగా ఉన్నది నీకు. అది అలాంటి సమృద్ధిగా కలుగజేయాలనే దేవుడు వచ్చి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు మనకి ఎంతటి నిశ్చయమైన సంపూర్ణమైనటువంటి వాగ్దానము లేదా మాటలు ప్రభు ఇచ్చి ఉన్నాడో ఒకసారి గమనించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంట? ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, గొప్ప కార్యములు. ఎట్లా వదిట్టు చూడండి, ఇవన్నీ ఏంటి అంట? దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానములు, గొప్ప మాటలు, నిశ్చయము నిశ్చయము నిశ్చయం అనేటువంటి మాటలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇన్ని ప్రభు పక్షముగా మనకిచ్చాడు. ఏంటంట? ఇన్ని రకములైనటువంటి వాటిని ప్రభు మనకు ఇచ్చాడు. ఏం రావటం లేదా? అయ్యా ఇప్పుడు వస్తుంది చూడు, తిప్పు లేకపోతే ఇట్లా అక్కడ రాదు, అక్కడ పడదు అసలు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఎక్కడ పెట్టాలి చెప్పు. ఇంకెట్లా ఏమైనా చేయమంటావా? ఓకే రైట్. ఇంకేం కథలు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వరకు ప్రభు మనకు ఏమి ఇస్తాడో నిశ్చయముగా అన్నది మనము చూసాం. ఆత్మ సంబంధముగా జీవము జీవము జీవము, నిత్య జీవము నిత్య జీవము నిత్య జీవము. వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. నేను ఇచ్చే ఆహారము నా శరీరమే, దీన్ని తినేవాడు ఎల్లప్పుడూ జీవించును. చూడండి ఎన్ని మాటలు మనకు ఉన్నాయో. ఎందుకు ఈ విధంగా అయిపోతుంది ఇది? చూడండి ఎందుకు ఇన్ని మాటలు మనకు ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ఆయన పక్షముగా మనకు ఇచ్చాడు. లేకపోతే క్లోజ్ చేసా తీసేసి వద్దు.
మనకు సమయం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రేరేపణ అనేది పోతుంది. తీసిపడేసేయండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. గమనించండి, ఏంటంటే ఇప్పుడు దాకా మనకు ఏమి ఇచ్చాడు ఆయన? ఆత్మ సంబంధముగా ఆయన ఏమి చేస్తాడో, ఏ ఉద్దేశం కొరకు ప్రభు వచ్చాడో, దాన్ని స్వీకరిస్తే నీకు ఏమవుతుందో అన్నది ప్రభు స్పష్టంగా మనకు తెలియజేశాడు. హల్లెలూయా. దాన్ని నువ్వు విన్నావు, విశ్వసించావు, చాలా మంచిది. దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావు, ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, మంచిదే, కాదంటంలే. ఇప్పుడు చూడండి, నువ్వు కూడా కొన్ని కార్యాలు చేయాలి. నీవు కూడా కొంత విశ్వాసమును ప్రభువుకు చూపాలి. దేవుని పక్షముగా నీ యొక్క కార్యాలు కూడా ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనము ఏదన్నా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము? ప్రభుని స్వీకరించిన వారిమిగా మనం ఏం చేస్తూ ఉంటాం? ఉపవాసములన్నవి ఉంటాం. అయ్యా తీసేరాదు, ఎందుకు అనవసరంగా తీసేసే, క్లోజ్ చేసే. చూడండి, మనం ఉపవాసములన్నవి చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఉపవాసములు చేస్తున్నప్పుడు దేని కొరకు మనం ఉపవాసములు చేస్తాం? అమ్మా ఇక్కడ వినాలి, దేనికోసం మనం ఉపవాసములు చేస్తాం? దేని కొరకు ఉపవాసములు చేస్తాం మనం? ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక దానిని మనము సాధించాలి, ప్రభు ద్వారా మనము దాన్ని పొందుకోవాలి అన్న ఉద్దేశం కొరకే కదా మనము ఉపవాసం చేసేది. ఇప్పుడు బాగా గమనించాలి. ఎస్తేరు ఉంది, ఆమె ఉపవాసం చేసింది, ప్రజలందరితోటి చేపించింది, తమ జాతి యొక్క ప్రజలతోటి. దేని కొరకు చేపించింది? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంటే ఒక ఉద్దేశం ఉన్నది, ఒక దాన్ని సాధించుకోవాలి. దాని కొరకు ఆమె ఏం చేసింది? ఉపవాసము చేసింది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. తద్వారా ఏం పొందుకున్నది? ఆ ఉద్దేశం నెరవేర్పులోనికి తీసుకొని వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే అనేక రకమైన ఉపవాసాలు మనం చేస్తూ ఉంటాం. వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. మనకి ఇంకో పావుగంట ఉంది. ఏంటంటే మనము ఏం చేస్తూ ఉంటాం? అనేకమైన వాటిని పొందుకోవాలని మనము ఉపవాసము చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక ఉపవాసము చేస్తున్నప్పుడు మనము ఫలము పొందుకుంటున్నామా, లేకపోతే శాపము కొని తెచ్చుకుంటున్నామా అన్నది మనం గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఏం చెప్పాను? ఉపవాసం చేస్తూ కూడా నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు? ఒకటి ఉపవాసానికి తగిన ఫలాన్న తెచ్చుకుంటున్నావు, లేకపోతే అదే ఉపవాసం చేస్తూ నువ్వేం చేస్తున్నావు? శాపమన్నా కొని తెచ్చుకుంటున్నావు. అదేంటయ్యా పాస్టర్ గారు, ఉపవాసం చేసేది శాపం కొని తెచ్చుకోవటానికే? ఫలాన్ని పొందుకోవాలనే కదా మనం ఉపవాసం చేసేది, అంతే కదా? మరి శాపం ఎట్లా వస్తుందయ్యా? ఎట్లా వస్తుందో అంటే ఇప్పుడు మనం గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం తీయండి. ఏ విధంగా నువ్వు చేస్తే ఉపవాసము నువ్వు ఫలాన్ని పొందుకుంటావో, ఏ విధంగా నువ్వు ఉపవాసము చేస్తే శాపం పొందుకుంటావో అక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏం పొందుకున్నారంట? వారు తమ ఫలము పొందుకున్నారు. కాబట్టి ఎవరు ఏ ఫలం పొందుకోవాలనో మీరు చూడాలి. ఎలా ఉండకూడదంట? ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉండకూడదంట? వేషధారుల్లో ఎలా ఉంటారంట? ఎట్లా వేషధారులు అనేది మనం ఎట్లా తెలుస్తుంది? ఉపవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారంట? దుఃఖముఖులై, అలసిపోయినట్టుగా, కడుపులో అన్నం లేనట్టుగా. చూడండి, బాగా ఆకలి అవుతున్నప్పుడు ఎట్లుంటుంది? ముఖమంతా మాడిపోయినట్టుగా. బాగా దప్పిగా ఎత్తున్నప్పుడు ఎలా ఉంటుంది ముఖమంతా? అట్లా వారు ఎట్లుంటారంట? దుఃఖముఖుల్లాగా. ఏంద్ర అట్లున్నావంటే ఉపవాసం ఉంటున్నా. ఎట్లున్నా? ఉపవాసం ఉంటున్నా అంట. అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? వేషధారులు. వారు తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని తమ ముఖములను వికారము చేసుకుందరంటే షాడ్ అంటే దుఃఖముఖముగా పెట్టుకుంటా ఉంటారు. ఆ విధంగా నువ్వు ఉపవాసం చేస్తే నిశ్చయంగా నువ్వేం పొందుకుంటున్నావు? నీ ఫలమేదో దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ విధంగా చేస్తే నీకు రావాల్సిన ఫలము, నీకు శాపం అనే ఫలము ఆయన ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి అటువంటి ఫలాన్ని మనము పొందుకోకూడదు. ఇది కూడా నిశ్చయం అనే మాట నేను చెప్తా ఉన్నా. మనం ఏదో చేసాము, ఏదో చెందినాం, మనం ఫలం పొందుకుందాంలే అనుకోడు. అక్కడ నువ్వు నిశ్చయంగా ఏం పొందుకుంటా ఉన్నావు? శాపం పొందుకుంటున్నావు అనేది జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకనే దేవుని కార్యములను అశ్రద్ధగా చేయకూడదని రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యములు ఏంటంట? అశ్రద్ధగా చేయకూడదు. అసలు ఖాళీ దేవుని నామాన్నే నువ్వు ఇష్టానుసారంగా పలకకూడదు. దేవుని నామాన్ని నువ్వు యేసుక్రీస్తు అనే మాటను నువ్వు పలుకుతున్నావంటే దానికి ఒక సమయము, సందర్భము, దానికి విలువ ఉండాలి. ఆ మాట నువ్వు పలికినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇష్టానుసారంగా దేవుని యొక్క పేరును నీవు నీ నోట నుండి ఉచ్చరింపకూడదు. మరి అటువంటి మాటను నువ్వు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రతి దానికి ఉపయోగిస్తూ ఉంటావు. ఉమ్మంటే ఏమంటాం మనము? యేసుక్రీస్తు తోడు. ఉమ్మంటే మనము దేవుని నామాన్ని వ్యర్థంగా ఎక్కడంటే అక్కడ మనం దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం, అంటే పలుకుతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా పలకూడదు. దేవుని కార్యములను అశ్రద్ధగా చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చూడండి, బాగా గమనించండి. ఉపవాసం చేయుచున్నట్టు దుఃఖముఖులై ఉండకుండా, ముఖాన్ని వికారం అంటే ఏంటిదంట? నీరసంగా అన్నం తినకుండా ఉన్నట్టుగా మనము వారికి కనపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఒకవేళ నువ్వు వేషధారిలాగా ఆ విధంగా నువ్వు నటించినట్టుగా చేస్తే నీకు రావలసిన శాపం అనే ఫలాన్ని నువ్వు తప్పకుండా నిశ్చయంగా పొందుకొని ఉన్నావు. కానీ నువ్వు యథార్థంగా ప్రభువుకు ఉపవాసం చేసినట్లయితే నువ్వు దేని గురించి నువ్వు ఉపవాసం చేస్తున్నావో దాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా ఇందులో ఏమి రెండో మాట అన్నది ఇంకేమీ లేదు. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ మాట నిశ్చయముగానే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ నిశ్చయంగానే మాటలో ఈ మాట కూడా ఉన్నది. మీరు తప్పకుండా వారి వారి ఫలాలు పొందుకుంటారు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు స్వయంగా పలుకుతా ఉన్నాడు. తర్వాత చదవండి అమ్మా. తర్వాత 18 చదవండి. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్, హల్లెలూయా. నిన్నెవరు చూస్తూ ఉన్నారు? రహస్యమందున్నాడు ఒక తండ్రి. ఆయన నీకు కనబడలే, కానీ ఆయన ప్రతిదీ
చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి నిశ్చయముగా నీ ఫలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, ఉపవాసానికి తగిన ఫలము నీవు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే, ఉపవాసం చేస్తున్న రోజు, నీ అనుకున్న రోజు నువ్వేం చేయాలి? నువ్వు మొదటిగా లేచి నువ్వేం చేయాలి? నువ్వు స్నానము చేసుకోవాలి. తల నుండి కింది వరకు నువ్వేం చేయాలంట? స్నానము చేసుకుని ముఖము తేటగా ఉంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తేటగా ఉంచుకొని నీవు ఉపవాసం చేసినట్లయితే నీవు తప్పకుండా ఏం చేయగలవు? ఫలం అన్నది నీ తండ్రి వలన పొందుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మొదటిది ఏంటిది? మనము చేసేది ఉపవాసాలు మనము చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకా దాన ధర్మాలు మనము చేస్తూ ఉంటాం. జస్ట్ చదవండి ఇంకా 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం మనం ముగించుకుందాం. నువ్వు ధర్మము చేయనప్పుడు ఆమేన్. ఇక్కడ కూడా చూడండి, ఎవరు ఏ ఉద్దేశముతో చేస్తున్నారో ఆ ఉద్దేశ ఫలాన్ని పొందుకుంటూ ఉంటారు. చూడండి, నువ్వు ధర్మము చేయనప్పుడు మనుష్యులు ఎదుట ఘనత కలగాలని ఏదో మనము దాన ధర్మాలు చేయకూడదు. ఆ విధంగా చేసేవారు ఎవరంట? వేషధారులు. వారు ఏం చేస్తారంట? సమాజ మందిరములలో, వీధులలో ఏం చేస్తూ ఉంటారంట? అరే, ఆ వ్యక్తికి సాయము చేస్తున్నాడంట అని బూర ఊదింపబడద్దు అంటే వారు ఏం చేస్తూ ఉంటారు? గొప్పగా చెప్పించుకుంటారు. కానీ ఆ విధంగా నీవు చేయవద్దు. ఆ విధంగా ఒకవేళ చేసినట్లయితే, అంటే నీ పేరు గొప్పగా వచ్చేటట్టు నువ్వు చేసినట్లయితే నీకు రావాల్సిన శాపం అనే ఫలము తప్పకుండా వస్తుంది నిశ్చయముగా. హల్లెలూయా. అయితే ఒక క్రైస్తవుడిగా నీవు ఎలాంటి ధర్మం చేయాలనేది 3వ వచనం చదవమ్మా. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికంటే ఎక్కడికి? నీ కుడి చేతిది ఎడమ చేతికి తెలియకుండా అన్నంతగా ఆ విధంగా నువ్వు ధర్మం చేయాలి. అంటే నీ కుడి చేయి ఎడమ చేయి, నువ్వు కుడి చేతి నీ భార్య, ఎడమ చేయి, అటువంటి వారికి కూడా తెలియకూడదు నీ యొక్క ధర్మం నువ్వు చేసినప్పుడు. దేవుని మహిమ కలుగును గాక. చదవండి అయ్యా. అట్లయితే ఆమేన్. చూడండి, నువ్వు చేసే ధర్మము ఏదైనా కానీ కుడి చేతిని తీస్తున్నప్పుడు ఎడమ చేతికి కూడా అది తెలియకూడదు. అంటే ఇంక మిగతా మరే వ్యక్తికి కూడా తెలియచేయకూడదు అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడ నేను ఇంత ఇచ్చిన అంత ఇచ్చినని చెప్పుకోవడానికి మనం వీలు లేదు. ధర్మం చేసిన అప్పిచ్చినప్పుడు కాదు. ఇప్పుడు అప్పిచ్చినప్పుడు ఇది రాని చెప్పుకోవాలి అందరికీ. ఎందుకంటే అప్పుడు ఒక సాక్షి కావాలి. అరే, వీడికి నేను అప్పిచ్చిన, నువ్వు సాక్షి కూడా, నువ్వు రారా నాయన, అప్పుడు బూర ఉదయింపాలి. లేకపోతే వాడు తీసుకొని పోయి ఏం చేస్తాడు? ఒక 2 సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత అసలు నువ్వు నాకు ఇవ్వలేదు, సాక్ష్యం ఏదో తీసుకురా అంటే మనం ఏ సాక్ష్యము తీసుకురాలేము. కానీ ధర్మం చేస్తున్నప్పుడు నీకు ఏ సాక్ష్యము అవసరం లేదు, కానీ ఒక సాక్షి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక సాక్షి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? రహస్యమందుండి చూస్తా ఉన్నాడు. ఆ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. చూసావా? నిశ్చయముగా నీకు ప్రతిఫలం రావాలి అంటే నీ ప్రార్థన ఏ విధంగా ఉండాలి? రహస్యంగా ఉండాలి. నీ ధర్మం ఎట్లుండాలి? రహస్యంగా ఉండాలి. నీ యొక్క ఉపవాసం ఎట్లుండాలి? రహస్యంగా తేటగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నెక్స్ట్ 5 చదవండి అమ్మా. 5. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు
ఉమ్, ఉమ్. ఆమేన్. బాగా గమనించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలంట? ఎక్కడంటే అక్కడ మూలల చాటున వాడి చాటున ఇక్కడ నిలబడి, కొంతమంది ప్రార్థన చేయమని ఆని నిలబడి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు పబ్లిక్ అంతా చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకూడదంట. ఏ విధంగా చేయాలంట? నీవు ప్రార్థన చేయనప్పుడు 6 నీ గదిలోనికి వెళ్ళి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నాడంట తండ్రి? రహస్యమందు. నువ్వు తప్పకుండా ఫలం పొందుకుంటావు. ఇది లేఖనం, ఇది ఆయన మాట. ఆ మాట ప్రకారం నిశ్చయముగానే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. దీని ప్రకారం నువ్వు చేస్తే నువ్వేం పొందుకుంటావు? నువ్వేమి కావాలని అనుకుంటున్నావో దాన్ని నీవు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. మరి నువ్వు నేను నయమన్లాగా ఎందుకు చేయకూడదు? దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు ఒక జాగా కావాలి, దాన్ని పొందుకోవాలనుకున్నాం. నువ్వెందుకు ఉపవాసం చేయకూడదు? నయమాన్లాగా నువ్వెందుకు ఆ మాటను అంగీకరించకూడదు? నువ్వెందుకు దాన్ని పరీక్ష చేయకూడదు? సరే ఒకసారి మునిగుదాం, 7 మార్లు చూద్దాం ఎట్లా ఉంటుందో అని నువ్వెందుకు ఆ విధంగా చేయకూడదు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అన్ని రాయబడి నిశ్చయం అంటే సంపూర్ణంగా నీకు ఇస్తా. ఎట్లా ఇస్తాము? త్రూ ఆయన మాట ద్వారానే. ఎట్లా జరుగుతాయి మన కార్యాలు? ఆయన వాక్యము ద్వారానే. హల్లెలూయా. మనం ఏదో చేయాలంటే అది మనకు కావు. నువ్వు లేఖనాన్ని చదవాలి. ఎట్లా నేను ముందుకెళ్తా? ఎట్లా నేను జీవితంలో అభివృద్ధిలోకి వస్తా? ఏ విధంగా నేను నా యొక్క సొంత గృహాన్ని నేను కలిగి ఉంటా? ఏ విధంగా నేను ఈ యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతా అని నువ్వు చూసినప్పుడు నువ్వు వాక్యములోనే దాన్ని నువ్వు దేవులాడు కావాలి. ఆ మాట ఎక్కడుందో నువ్వు చూడాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దాని ప్రకారం నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు నిశ్చయంగా నువ్వు అనుకున్న ఫలాన్ని నీవు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు మనకు కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు. నేను పైనుంచి వచ్చాక జీవాహారము నేనే, నా మాట వింటేవాడు ఏం తింటా? నిత్య జీవము కలవాడని స్పష్టంగా నిశ్చయంగా అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అవన్నీ కూడా నీకు జీవాన్ని కలగజేస్తాయని పరిపూర్ణముగా అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా నీవు కూడా ఒక భూమి మీద జీవిస్తున్న ఈ దినాలలో నీ జీవితానికి అవసరమైన నువ్వు పొందుకోవాలంటే నీ కూడా ఖచ్చితంగా నీ ప్రభు కొంత వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దాని ప్రకారం నువ్వు నడవాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, అన్నీ కూడా ఏ విధంగా ఉండాలంట? లేఖనములో రాయబడిన దాని ప్రకారంగా నీవు చేసినట్లయితే నువ్వు తప్పకుండా ఏం చేయగలవు? ఫలాన్ని పొందుకోగలవు. నువ్వు లేఖనాన్ని విడిచి నువ్వు వేరేగా ఉపవాసం చేసినా, నువ్వు వేరేగా ప్రార్థన చేసినా, నువ్వు వేరేగా దాన ధర్మములు చేసినా అవి తిరిగి నీకేమవుతున్నవి? శాపములై ఉంటాయి. కానీ దీవెనలకరముగా అది ఏమాత్రము ఉండదు అని నిశ్చయముగా అనే మాటను బట్టి మనము ఇది నాన్న చూస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మనందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. క్లోజ్ చేసేద్దాం. చూడండి, నువ్వు